హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్లో అయితే నేను ఒక హెయిర్ మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది మంత్లీ ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ యూస్ చేసుకుంటే మన హెయిర్ అయితే కొంచెం సాఫ్ట్గా షైనీగా అయితే తయారవుతుంది. సో నేనైతే మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే యూస్ చేస్తాను. సో ఈ హెయిర్ మాస్క్కి ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఒక చిన్న బనానా, బాగా పండిన బనానా అయితే ఇంకా బెటర్. సో ఒక చిన్న బనానా ఇలా వీడియోలో చూపిస్తుండగా చిన్నగా ముక్కలు ముక్కలుగా కోసి అయితే మనం వేసుకుంటాం అన్నమాట. సో బనానా తర్వాత మనకి ఇంట్లో ఆల్రెడీ పెరుగు ఉంటుంది కాబట్టి ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు. మనకు పెరుగు తెలిసిందే, ఎక్కువగా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది కాబట్టి పెరుగు వేసుకున్న తర్వాత నార్మల్గా మన ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె ఏ నూనె అయినా వాడుకోవచ్చు. కొంతమంది ఆముదం వాడతారు, కొంతమంది బాదం ఆయిల్ వాడతారు, సో కొంతమంది కోకోనట్ ఆయిల్ వాడతారు. అట్లాగా మన ఇంట్లో ఏ ఆయిల్ అయితే ఉంటే ఆ ఆయిల్ అయితే వేసేసుకొని మంచిగా థిక్ పేస్ట్గా అయితే మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకొని ఒక చిన్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా మనం హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా చేస్తే మన హెయిర్ అయితే కొంచెం స్మూత్గా అనిపిస్తుంది. బాగా డ్రైగా ఉన్న హెయిర్ అయితే కొంచెం స్మూత్ అయితే అవుతుంది. సో ఇలా చేసుకున్న ఏదైతే మిక్చర్ ఉందో మనం హెయిర్ని ఇట్లా 2 స్ట్రాండ్స్గా తీసేసుకొని ఈచ్ ఒక్కొక్క లేయర్ లాగా తీసుకొని నీట్గా అప్లై చేసుకుంటూ అది కంప్లీట్గా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. కంప్లీట్గా అంటే బనానా కాబట్టి త్వరగానే డ్రై అయిపోతుంది. ఒక 10 to 15 minutes వెయిట్ చేస్తే మనకి కంప్లీట్గా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేసి మళ్ళీ మన హెయిర్ డ్రై అయ్యే వరకు చూస్తే మనకి హెయిర్ అయితే కొంచెం సాఫ్ట్గా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇలాగైతే ట్రై చేయండి. మంత్లీ ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే యూ కెన్ గెట్ అ బెస్ట్ రిజల్ట్. బాయ్.